ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగునుగాక. మరి చాలా కాలం తర్వాత మరి ఒకసారి లైవ్లో రావడానికి దేవుడిచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రొద్దున నేను వాక్యం ధ్యానిస్తుండగా మెడిటేట్ చేస్తుంటే దేవుడు నాకు నా హృదయంలో పెట్టిన ఒక తలంపుని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. పాండమిక్ సిచ్యువేషన్లో మరి 2 సంవత్సరం అనుకుంటా దేవుడు ఆయన కృపలో మనందరినీ క్షేమంగా ఉంచినాడని నమ్ముచు విశ్వసిస్తున్నానండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ముఖ్యంగా దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రాముఖ్యమైనటువంటి మాట, మరి అందరికీ తెలిసినటువంటి మాటే. ప్రేమ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రేమను గురించి 1 యోహాను 4వ అధ్యాయం 7-8 వచనము 7-8 వచనాలు మనం చదువుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతును, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. God is telling us clearly, beloved, let us love one another, for love is from God. Love is from God. Well, somebody says, like, love is from my friend, love is from somebody, love is from... We try to find love from others rather than first and foremost finding love from God. కదండి, ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఆమేన్. మొట్టమొదటిగా దేవుని ప్రేమను మనం తెలుసుకుంటే, దేవుని మనం ప్రేమించువారం అయితే మనము దేవుని వారము, దేవుని ఎరుగుతుంది. We know God. So it is clearly that whoever loves has been born of God. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై. ప్రేమించు ప్రతివాడు అంటే పుట్టిన వాళ్ళంటే దేవుని మూలం కాదండి. దేవుని మూలంగా పుట్టిన వారే, కానీ పగ ప్రతీకారములతో ప్రేమకు దూరముగా ఉంటున్నారు. అర్థమైంది కదండి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. సింపుల్ థింగ్. What is a very, very important thing in our lives అండి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనుషులు ఏమనుకుంటారంటే, దే థింక్ సో వైజ్, దే ఆర్ స్మార్ట్, దే యాక్ట్ వెరీ స్మార్ట్. Everyone acts smart as if they have love towards others. No. You are mistaken. లవ్, దేవుని ప్రేమ, ఆయన లాంటి ప్రేమ మనకు ఉంటే ఈ లోకము బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. ఆయన లాంటి ప్రేమ ఎవరికి ఉంటుందండి? గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ టెల్లింగ్, లవ్. ప్రేమ కలిగి ఉండండి. ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండండి. ఒకరినొకడు ప్రేమ కలిగి ఉంటేనే ఆయనని ఎరిగినట్లంట. నువ్వు ప్రేమించట్లేదంటే దేవుని ఎరగనట్లే. Wow, what a wonderful word God is telling. Let's see what happens if we have the love of God at the very end. చివరిగా మనం చూసుకున్నాం, 2-3 వచనాలు చూసుకున్న తర్వాత చివరి అధ్యాయంలో మనం చూసుకుందాం దేవుని ప్రేమ ఉంటే ఏమవుతుందో అన్నమాట. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు ఏం రాశారో చూద్దాం. పౌలు గారు ఏం రాశారో చూద్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4, 5, 6, 7. 13వ అధ్యాయం
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 13వ అధ్యాయము 4, 5, 6, 7 మొదటి కొరింథీయులు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతకాలం సహిస్తుంది? ప్రేమ అనేది యవనస్తులకు మాత్రమే వర్తిస్తుందని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే బంధాలు ఏర్పడడానికి చాలా తప్పు. దట్ ఈస్ మిస్టేక్. యవనస్తులు అనేవారు చాలామంది ఇలాంటి వచనాలు తీసుకొని వాళ్ళు వేరే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు నడుచుకుంటారు. ఇది తప్పు. ప్రేమ, యేసు ప్రేమ ఉంటేనంట, యేసు ప్రేమ మన అందరిలో ఉంటే, ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుని ఎరిగినటువంటి వారం ఎలా ఉంటామంటే అందరినీ ప్రేమించుకుంటాము. కలహము రేపుకోము, ఎలా పడితే అలా మాట్లాడము. ప్రేమ కలిగిన వాళ్ళు దేవుని ప్రేమ ఎరిగినటువంటి దేవుళ్ళలాగానే ప్రేమిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలం సహించు, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ఇట్ విల్ నాట్ పోస్ట్. ప్రేమ డంబముగా ప్రవర్తించరు. ఆరోగ్యంగా ఉంటామండి. ఆరోగ్యంట్ మొండి హృదయాలు ఉంటారు. నేను తినను, నేను చేయను, నేను మాట్లాడను వాళ్ళతో. దేవుడు అలాంటి వారు. ప్రేమ దేవుడికి కనుక ప్రేమ లేకపోతే నువ్వు నేను ఎక్కడ ఉంటాం? ఇక్కడ ఈరోజు వేరు. ఏమైనా హల్లెలూయా. దేవుడే ప్రేమ దేవుడు. ప్రేమ డంబముగా ప్రవర్తించుడు, అది ఒప్పొంగదు. ఆమేన్. హల్లెలూయా. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం. It does not insist on its own. It is not irritable. It is not irrespectable. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనముగా విచారించుకొనదు. త్వరగా కోపడదు. అంటే మర్యాద కూడా ఉండదంట. అమర్యాద. ప్రేమ కలిగినటువంటి వారు అమర్యాదగా ఉండదంట. ప్రేమ. హల్లెలూయా. స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రయోజనము, స్వప్రయోజనం. ప్రయోజనం ఉంటేనే మనం ప్రేమిస్తాం కొంతమంది. నిజమైన ప్రేమ కలిగి ఉంటే స్వప్రయోజనమును విచారించుకొనదు. ఆమేన్. అంటే ప్రయోజనం కలిగితేనే నేను ప్రేమించాలా, లేకపోతే అలా ఉంటే నేను ప్రేమించాలా, అలాంటిది ఉండదండి ప్రేమలో. ప్రేమ సమస్త దోషములను కప్పును. ఆమేన్. రాసి ఉంటుందండి ఒక వాక్యంలో. చదువుతాం అందరికెల్లా. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. It does not rejoice at wrongdoing, but rejoices with the truth. Amen. ప్రేమ అంటే సంతోషమందు, సత్యమందే సంతోషిస్తుందంట అండి కదా. అన్నిటినీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇన్ని రకరకాలటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రకాలుగా ప్రేమ యొక్క కొలతలను, ప్రేమ యొక్క స్వభావాలను మనకి ఇక్కడ క్షుణ్ణంగా, క్లుప్తంగా, క్లియర్గా ఇక్కడ మనకి తేటగా బయలుపరుస్తున్నాడంటే అన్నిటినీ తాలుకొనును. లవ్ బేర్స్ ఆల్ థింగ్స్, బిలీవ్ ఇన్ ఆల్ థింగ్స్, హోప్స్ ఆల్ థింగ్స్, ఎండ్యూర్స్ ఆల్ థింగ్స్. All things, only one thing, love. Do you have that love? యేసు ప్రభువుల వారి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు ఆయన వచ్చినప్పుడు ప్రేమలో మన తరాజులో వేసి చూస్తే మనకు ప్రేమ ఉందా లేదా అని చూస్తే తక్కువగా ఉంటామండి. ప్రేమ ఉంటే ఆ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇంకొన్ని వచనాలు చూస్తాం. ప్రేమ కొన్ని స్వభావాలు మనం చూస్తాం కదా.
కీర్తనలో 143 చూద్దాం. కీర్తనల గ్రంథము 143 8వ వచనం చూసుకుందాం. 143 8వ వచనం. థ్యాంక్ యూ జీసస్. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. లెట్ మీ హియర్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్. దావీదు రాసిన కీర్తన. దావీదు అడుగుతున్నాడండి, ప్రతి ఉదయమున నీ ప్రేమ నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, నీ కృపా వార్తను నాకు వినిపించును. స్టెడ్ ఫాస్ట్ లవ్, లెట్ మీ హియర్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ లార్డ్. ఫ్రెష్ లవ్ షుడ్ బి ఫ్రెష్ ఎవ్రీ డే. మనం భోజనం రకరకాల భోజనం తింటాం కదండి. టిఫిన్లు ఏదేదో చేసుకోవాలనుకుంటాం, లంచ్ ఏదో చేసుకోవాలనుకుంటాం, డిన్నర్ ఏదో చేసుకోవాలి. ప్రాముఖ్యంగా మనకి కావాల్సినది మొట్టమొదటిగా ఫ్రమ్ ద ఫస్ట్ మార్నింగ్ మనం వేకువని లేవగానే అక్కడ నుంచి పడుకునేదాకా ప్రేమ కలిగి ఉండాలి. దావీదు మహారాజు అంతటి ధైర్యశాలి, గొలియాతుని ఎదిరించినటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలని జయం కలిగించినటువంటి రోషం కలిగినటువంటి రాజు సహితము ఫ్రెష్ ఈజ్ ఆస్కింగ్, లెట్ మీ హియర్ ఇన్ ద మార్నింగ్ ఎ స్టెడ్ ఫాస్ట్ love for in you I trust, make me know the way I should go, for to you I lift up my soul. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవవలసిన మార్గం నాకు తెలియజేయము అంటుంది. ఆమె ఇంకా కావాలంటే ఆయన ప్రేమను, ఆయన యేసే ప్రేమను తెలుసుకోవాలనే ఆశ దావిదుకున్నాను. అలాంటి ఆశ కూడా మనలో కలగాలి. అలాంటి ఆశ, అయా ఈ ప్రేమను, నీ కృపను, నీ ప్రేమను, నీ కృపను తెలుసుకునే ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి ఎప్పుడు నీళ్ళ కొరకు ఆశపడుతుంటారు. అలాంటి ఆశ, ప్రేమ కొరకు ఆశ మనము కలిగి ఉండాలి. ఆమేన్. అలా కలిగి ఉంటే ఎలా హౌ we need to ask God, Lord, let me know the love, Lord of God, let me scale it. I cannot scale it, Lord Jesus. Let me feel the love of yours, Lord Jesus. దినదినం అడగాలి దావీదు మహారాజు పొద్దున లేవగానే. ఆమేన్. చూద్దామండి, ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం చూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. 13-14 వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడినొకని ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడును ఒకని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించుడి. ప్రేమకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే, ప్రేమకు ఆపోజిట్ వర్డ్ ద్వేషం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకరికొకడు హాని చేసుకుని ఎడల, లేకపోతే హాని ఉన్న ఏదైనా దుష్టక్రియలు జరిగిన సమయంలో క్షమించుకొనుడి. ఎందుకంటే ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించుడి. ప్రభు మనని క్షమించినాడంట. ఆయన మనను క్షమించినప్పుడు మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకున్న తర్వాత మాట ఏంటి? వీటన్నిటిపై పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమించాలా, ప్రేమను ధరించాలా. ప్రేమ ఉన్నట్లు నటించకూడదు. మాటికి కలహ ప్రియుల్లాగా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, సరస్సోక్తులు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఏజ్ విల్ నాట్ కౌంట్. మీరు 2 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు 40, 60, 70, 80 సంవత్సరాలు ఏదైనాను
ఒకటే, ప్రేమ కలిగి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమనే మీకు బలము కలిగించు. మంచి మాట అంట జీవం పుట్టించును అంట. వ్యర్థమైన మాటలు ఎమకలకు కుళ్ళు. ఏది పడితే అది మాట్లాడితే ఎముకలు కుళ్ళిపోతాయంట. అది మంచి మాట, ప్రేమ కలిగిన మాట జీవం పుట్టించును. ఆమేన్, హల్లెలూయా. చివరిగా సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఏం రాస్తున్నాడో చూసుకొని మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సొలొమోను రచించిన సామెతలు 3 నుంచి 4 చదువుకొని మనం ముగించుకుందాం. ఆమేన్. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకునము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందు నీవు దయనుంది మంచివాడవని అనుకుందువు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. Let not steadfast love, faithfulness forsake you. Bind them around your neck, write them on the tablet of your heart. So will find favor and goodness and good success in the sight of the Lord. సామెతల్లో సొలొమోను గారు చెప్తున్న మాటలు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుము. Steadfast love and faithfulness let not విడిచిపోనీయకుము. దయా అవసరమే మనకి జీవితంలో, సత్యమును అవసరం. దయ సత్యం లేకుండా మన జీవితంలో బ్రతకాలి. Let not steadfast love and faithfulness forsake you. నీ హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలంట ప్రేమ. అయ్యా నా హృదయం అనే పలక మీద ఎప్పటికీ నా హృదయం అనే పలక రాసుకోవడం అంటే గుర్తుపెట్టుకోవాలి. we need to every time recycle our heart, our body. This body is a temple of God. We need to recycle our heart and body with the steadfast love of God. అప్పుడు దేవుని యందు మనుషుల యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందావు. అప్పటి వరకు మంచివాడు కాలేదు. ఆమేన్. దేవుని కృప, దేవుని ప్రేమ ఆకాశము కంటే ఉన్నతమైనది. చాలాసార్లు మనం తప్పిస్తుంటామని, ప్రేమ కోసమని, కృప కోసమని ఏవేవో కార్యాలు ఏవేవో చేయాలనుకుంటాం. కానీ నో. If you don't have peace in your heart, if you don't have faithfulness in your heart, మనుషుల దయను దేవుని దయను వర్తిల్లాలంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. అవి నిన్ను పోయినాయంటే వేస్ట్. సో ఐ ఇన్సిస్ట్ యు ఆల్, దేవుని పేరట దేవుని నామములో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి, ప్రేమను విడిచిపోనీయకుండా ఆయన మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఇతరులు ప్రేమించుకున్నాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.